చిల్డ్రన్ మనం ఈరోజు అసెండింగ్ డిసెండింగ్ ఆట ఆడదామా? చూడండి, అక్కడ 2 కార్డ్స్ పెట్టాను. ఒక దాని మీద అసెండింగ్ ఆర్డర్, రెండోది డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? మనం ఇంట్లో స్టెప్స్ ఎక్కుతాం కదా, పై పోర్షన్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతాం కదా. స్కైలా, నువ్వు మెట్లు ఎక్కు. వెరీ గుడ్. దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అంటే అమ్మాయి కింద స్టెప్ నుంచి పైకి వచ్చింది అంటే అర్థం ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పెడతాం? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. వెరీ గుడ్. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. మీద డిసెండింగ్ అంటే ఎట్లా? పైకి ఎక్కిన మీద కిందకి దిగుతున్నాడు చూడండి. ఓకే, వెరీ గుడ్, రైట్. అలా కిందకు వచ్చాడు. దాన్ని ఏమంటాము? డిసెండింగ్ ఆర్డర్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఓకే, నేను ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాను. మీరు వీటిని అక్కడ అసెండింగ్ డిసెండింగ్ పెట్టాలి. ఓకే, ఇచ్చిన నెంబర్స్ చెక్ చేసుకొని అసెండింగ్ డిసెండింగ్ పెట్టమ్మా. నెంబర్స్ చదువు, ఏం పెట్టావు? 35, 48, 97, 1000, 126, 135. ఓకే, స్కైలా పెట్టిన ఆర్డర్ కరెక్టేనా? అసెండింగ్ ఆర్డర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. అవే నెంబర్స్ డిసెండింగ్ పెట్టు. అవే నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టు. ఇటువైపు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆ నెంబర్స్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్ పెట్టి ఎలా పెడతావు? పైనుంచి దిగాలి. మీద కాల్ తీయమ్మా. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? అసెండింగ్ డిసెండింగ్. ఓకే, నెక్స్ట్ ఆ కార్డ్స్ తీసేసేయండి. ఇంకొకళ్ళు రండి. అవి తీసి పాదురా, నువ్వు చేయొచ్చు. ఆ సెట్ ఆఫ్ కార్డ్స్ తీసుకొని అసెండింగ్ డిసెండింగ్ పెట్టాలి. చూసుకో, ఇచ్చిన కార్డ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి లైన్లో పెట్టుకో ముందు. కార్డ్స్ కింద పెట్టుకోమ్మా, అన్నీ లైన్లో పెట్టుకొని అప్పుడు చూసుకో. అసెండింగ్ పెట్టు ముందు. అక్కడ పెట్టు, ఒక్కొక్కటి స్టెప్స్ మీద పెట్టుకుంటూ వెళ్ళిపో. నెంబర్స్ చదువు, నీకు వచ్చిన నెంబర్స్. 97, 135, 210, 215. ఓకే, 346. ఇప్పుడు దానికి డిసెండింగ్ పెట్టు. డిసెండింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? స్టెప్ మీద నీట్గా పెట్టాలి కార్డు. అక్కడ 250 సరిగా పెట్టు. రైట్, వెరీ గుడ్. అర్థమైందా మీకు? Yes, teacher. ఓకే.